హరి ఓం. ఈరోజు మనం దానంలో రకాలు, అది మనం దానం అనొచ్చు, లేదా సహాయం, లేదా సేవ. వీటిలో ఎన్ని రకాలు ఉన్నాయి, ఈ దానం ఎన్ని రకాలు ఉన్నాయి, ఈ సేవ ఎన్ని రకాలుగా ఉంది, వాటిలో విశిష్టమైన సేవలేంటి అనే దాని గురించి చెప్పుకుందాం. పరోపకారాయ పుణ్యాయ పర అపకారాయ పాప పీడనం అన్న సూక్తుంది. అంటే పరులకు అంటే ఇతరులకు ఏదైతే మేలు చేస్తామో అదే పుణ్యము, ఇతరులకు ఏదైతే అపకారం చేస్తామో అదే పాపం కిందకు వస్తుంది. కాబట్టి ఈ పరులకు మేలు చేయడం అనేది అది ఏ రకంగా అయినా చేయవచ్చు. ధనం అవసరమైన వాళ్ళకి ఇవ్వగలిగిన వాళ్ళు ధనం ఇవ్వడం, అలాగే విద్య అవసరమైన వాళ్ళకి విద్యను దానం చేయడం, అలాగే వస్త్రం అవసరమైన వాళ్ళకి వస్త్రదానం చేయడం, బ్లడ్ అవసరమైన వాళ్ళకి రక్తదానం చేయడం, అదేవిధంగా ఆధ్యాత్మిక జ్ఞానం అవసరమైన వాళ్ళకి ఆధ్యాత్మిక జ్ఞానం చేయడం, ఇంకా శ్రమదానం చేయడం, అలాగే సమయాన్ని ఇతరుల గురించి వెచ్చించడం, సమయదానం చేయడం. అదే ఇతరుల మేలు కొరకు మనం చేసే ఏ పనైనా కూడా అది దానం అనొచ్చు, సహాయం అనొచ్చు, సేవ అనొచ్చు. అయితే ఈ సహాయం అనేది కూడా 3 రకాలుగా ఉంటుంది. ఒకటి ఫిజికల్ హెల్ప్, 2 ఇంటలెక్చువల్ హెల్ప్, 3 స్పిరిచువల్ హెల్ప్. అంటే భౌతిక సహాయము, మానసిక సహాయము, ఆధ్యాత్మిక సహాయం. అది ఏ సహాయం చేసినా కూడా ఆ సహాయం చేయడం అనే కార్యమే ఉత్తమమైంది. అయితే ఇప్పుడు ఈ భౌతిక సహాయం విషయానికి వస్తే, భౌతిక సహాయం అంటే ఏంటి? ఆకలిగా ఉన్న వాళ్ళకి ఆహారం పెట్టడం, అదే అన్నదానం అంటారు కదా. అలాగే ఇందాక అనుకున్నట్టుగా బ్లడ్ అవసరమైన వాళ్ళకి రక్తదానం చేయడం, వస్త్రం లేని వాళ్ళకి వస్త్రాన్ని అందించడం, ఇవన్నీ కూడా భౌతిక సహాయం కిందకు వస్తాయి. ఇవన్నీ చేయడం ఉత్తమం. కానీ ఇవి టెంపరవరీను. నీవు చేసే మేలు అతనికి తాత్కాలికంగా ఉపయోగపడుతుంది. ఫిజికల్ హెల్ప్ సాటిస్ఫైస్ ఫిజికల్ నీడ్స్, బట్ ఫిజికల్ వాంట్స్ రిటర్న్ సూన్. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఆకలితో ఉన్న మనిషికి ఆహారాన్ని అందించాము, కానీ టెంపరీగా సాటిస్ఫై అవుతాడే కానీ అగైన్ మళ్ళీ అతనికి ఆకలి అవుతుంది, మళ్ళీ అందించాలంటే ఇబ్బంది అవుతుంది. లేదు, రెండో పూట కూడా అందిస్తారు, మళ్ళీ పక్క రోజు అందించాలంటే కష్టమైపోతుంది. కానీ ఆ సమయంకి ఆహారం పెట్టడం అనేది మంచి పనే, కానీ అది టెంపరీగా వాళ్ళని సాటిస్ఫై చేస్తుంది అంతవరకే. దానికన్నా కూడా ఇంకొద్దిగా ఉన్నత సహాయం గురించి ఆలోచిస్తే ఇంటలెక్చువల్ హెల్ప్ ఈ ఫిజికల్ హెల్ప్ కన్నా కూడా బెటర్. ఇంటలెక్చువల్ హెల్ప్ అంటే ఒక మానసిక సహాయం. ఒక విద్యని ఇతరులకు నేర్పించారనుకోండి, అప్పుడు
ఆ విద్య నేర్చుకున్నవాడు వాడికైతేనేమి వాడి సంసారాన్ని అయితేనేమి పోషించుకుంటాడు. ఆ విద్య స్టడీస్ అవ్వచ్చు, లేదా ఒక టైలరింగ్ వర్క్ అయ్యవచ్చు, లేదా ఒక బంగారు పని అవ్వచ్చు. ఏదైనా ఒక విద్యను నేర్పిస్తే అతను తాను పోషించుకుంటూ తన సంసారాన్ని పోషించుకుంటాడు. అది లాంగ్ టైంగా ఉపయోగపడుతుంది అని. అంటే ఆ పని ద్వారా అతన్ని పోషించుకునే శక్తి వస్తుంది. కాబట్టి ఈ ఫిజికల్ హెల్ప్ కన్నా కూడా ఇంటలెక్చువల్ హెల్ప్ అనేది బెటర్ అని మనకు అర్థమవుతుంది. అయితే ఇక స్పిరిచువల్ విషయానికి వస్తే, స్పిరిచువల్ హెల్ప్ విషయానికి వస్తే, ఇది అన్నిట్లోకి అత్యున్నతమైన సహాయము. ఎలా అంటే మిగతావన్నీ కూడా మనం ఫిజికల్ లెవెల్లోనే ఆలోచిస్తాం. ఏది ఆహారం అయితేనేమి, విద్య అయితేమని. ఇక్కడ స్పిరిచువల్కి వస్తే ఏంటంటే ఆ ఆధ్యాత్మిక సహాయం. ఇక్కడ ఆధ్యాత్మిక సహాయము అని అంటే ఆధ్యాత్మికత అంటే ఏదో ముందు తెలుసుకోవాలి. ఆధ్యాత్మికత అంటే నేను ఈ శరీరం కాదు ఆత్మ అని తెలుసుకొని ఈ శరీరాన్ని ధరించి ఉన్నాను, మళ్ళా ఈ శరీరాన్ని విడిచిపెడతాను, నేను శాశ్వతం అన్న విషయం తెలుసుకుంటే అది ఆధ్యాత్మిక జ్ఞానం అవుతుంది. అదే ఆత్మజ్ఞానం అవుతుంది. ఆ ఆధ్యాత్మిక జ్ఞాన సహాయాన్ని ఇతరులకు అందించడం ద్వారా వాళ్ళల్లో బాధ, భయము అనేది లేకుండా ఆనందంగా జీవించడానికి తోడ్పాటు అవుతుంది. అందువల్ల ఈ జ్ఞాన సహాయం అంటే ఆధ్యాత్మిక సహాయం అనేది మిగతా రెండిటికన్నా, అంటే ఫిజికల్ హెల్ప్ కన్నా, ఇంటలెక్చువల్ హెల్ప్ కన్నా అత్యున్నతమైన సహాయము. ఇంకా ఈ ఆధ్యాత్మిక జ్ఞాన దానం లేదా జ్ఞాన సహాయం లేదా ఆధ్యాత్మిక జ్ఞాన సేవ అనేది ఇంకా విశిష్టమైనది అని మనం చెప్పుకోవాలంటే ఇప్పుడు మనిషికి ఈ జన్మలో ఇన్ని సహాయాలు చేసినా మళ్ళీ జన్మలో మళ్ళీ అవసరాలు అవుతూనే ఉంటుంది. కానీ ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అందించడం ద్వారా మళ్ళా వాళ్ళకి జన్మ అనేది అవసరం లేకుండా పోతుంది. అలాగే ఈ డబ్బు ద్వారా చేయలేని పని, అధికారంతో చేయలేని పని, ఒక మెడికల్ సైన్స్ ద్వారా బాగాని వ్యక్తి గురించి ఒక ఉదాహరణగా ఒక విషయం గురించి చెప్పుకుందాం. ఇది రియల్గా జరిగిన విషయమే. ఆస్ట్రేలియాలో ఒక యోగిని ఉంది. ఆమె పేరు రోండా బైర్న్. ఆమె యాక్సిడెంట్లో ఇబ్బంది జరిగి ఆమెకి వెన్నుపాముతో సహా ఎముకలు అన్నీ కూడా నుజ్జు అయిపోతాయి. డాక్టర్స్ ఏదో ఆపరేషన్ చేసి బ్రతికిస్తారు. కానీ జీవితకాలం ఆమె మంచం మీద ఉండాల్సిందే. లేచి నడవలేదు, తిరగలేదు అని చెప్తారు. అయితే అప్పుడు ఆమెకి ఆధ్యాత్మిక సహాయం చేసిన వాళ్ళు, అంటే ఆత్మజ్ఞానాన్ని అందించిన వాళ్ళు, అంతకుముందు 26 మంది గురువులు ఉంటారు ఆమెకి. అంతేగాక ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు గురించి ఎన్నో పుస్తకాలు చదివి ఉంది. ఆ జ్ఞానాన్ని అంతా కూడా ఆమె అప్లై చేయడం మొదలుపెట్టింది. ఏంటంటే తనకి ఆరోగ్యం బాగున్నట్లుగా అనుకోవడం, అలాగే బాగున్నట్లుగా ఊహించుకోవడం, పార్టీలకు వెళ్ళడం,
అక్కడ ఫ్రెండ్స్తో హగ్ చేసుకున్నట్లుగా ఉండడం, ఆ విధంగా రోజు 10-12 గంటల సేపు ఆమె ఆ ఊహల్లోనే ఉండేది, ఆ ఆలోచనలోనే ఉండేది. అది కూడా తను సంతోషకరంగా ఉంటూ ఆ విధంగా భావిస్తుండేది. అట్లా సంతోషకరంగా ఉండడం కోసం తను సంతోషపరిచే సీరియల్స్ కానీ, కథలు కానీ, ఆ స్టోరీస్ వింటూ, ఆ స్టోరీస్ చూస్తూ మనసును సంతోషం పెట్టుకొని అప్పుడు ఆ విధంగా ఆమె ఊహిస్తూ బాగున్నట్లుగా చక్కగా ఒక 20 రోజులకంతా కూడా హాస్పిటల్లో మెట్లు దిగేసి వెళ్ళిపోతుందంట. డాక్టర్స్ చూసి ముక్కును వేలేసుకున్నారు ఆశ్చర్యంగా, ఇది ఎలా సాధ్యమైంది అని. అంటే మెడికల్ సైన్స్లో లేదు. తన్ను తాను ఎప్పుడైతే తెలుసుకుంటుందో తనకుండే శక్తిని అర్థమవుతుంది. ఆ శక్తిని ఉపయోగించుకొని తన ఆరోగ్యాన్ని బాగా చేసుకుంది, హీల్ చేసుకుంది. అంటే కేవలం ఆమెకి ఆధ్యాత్మిక జ్ఞానం, ఆత్మజ్ఞానం అందించడం ద్వారా ఆ జ్ఞానాన్ని తీసుకొని, ఆ జ్ఞానం ద్వారా తనకు తాను ఎవరు అన్న విషయాన్ని తెలుసుకొని, అంటే ఆత్మ అన్న విషయాన్ని తెలుసుకొని, ఆ ఆత్మకి ఉండే శక్తిని అర్థం చేసుకొని, ఆ శక్తిని తన ఆరోగ్యం కొరకు అప్లై చేసుకొని హీల్ చేసుకోసాగింది. కానీ ఎంత డబ్బులు పెట్టినా దానికి మళ్ళీ లేచి తిరగలేదని చెప్పారు డాక్టర్లు. అయినప్పటికీ తనకున్న ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా తను చక్కబెట్టుకోగలిగింది. అదేవిధంగా ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించడం ద్వారా ఇంకా ఎన్నో లాభాలు ఉన్నాయి నిత్య జీవితంలో. ఇంకా ఉదాహరణ చెప్పాలంటే, ఇప్పుడు తను కోటీశ్వరుని కావాలన్న కోరిక ఉంటుంది. కానీ ఆ కోటీశ్వరుని కావాలన్న కోరికతో పాటు నేను అవ్వగలను నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం ఉన్నప్పుడే అతడు కోటీశ్వరుడు కాగలడు. ఆ నమ్మకం ఎక్కడి నుంచి వస్తుంది? తన గురించి తనకు తెలియాలి. తన గురించి తనకు పరిచయం లేకుండానే ఆ కోరిక పెట్టుకున్నందువల్ల నమ్మకం రాదు. పరిచయం ఉంటేనే తన గురించి తన శక్తిని అర్థం చేసుకొని అప్పుడు ఆ నమ్మకంతో సంకల్పం పెట్టినప్పుడు ఆ సంకల్పం అనేది సిద్ధిస్తుంది. దీనికి ఆధ్యాత్మిక జ్ఞానం సహాయపడుతుంది. అందువల్ల ఈ ఆధ్యాత్మిక జ్ఞాన సహాయం లేదా ఆధ్యాత్మిక జ్ఞాన సేవ చేయడం అనేది అన్నిటికన్నా కూడా ఉత్తమమైనది. అదేవిధంగా ఇప్పుడు ధ్యానం తను చేయడమే కాకుండా ఇతరుల చేత చేయించడం అనేది ఇంకా ఉత్తమం. ఎందుకంటే తను ధ్యానం చేస్తే పొందే శక్తిని ఇతరుల చేత ధ్యానం చేయిస్తే వాళ్ళకి 3 రెట్ల శక్తిని రిసీవ్ చేసుకోగలరు. ఇప్పుడు సామూహిక ధ్యానం అని ఇతరుల చేత చేయిస్తుంటారు. అప్పుడు ఆ సామూహిక ధ్యానంలో ఆ ధ్యానం చేసిన వాళ్ళు, ధ్యానం చేయించిన వాళ్ళు అధికంగా 3 రెట్ల శక్తిని పొందుతారు. కాబట్టి ఈ ధ్యాన జ్ఞాన సహాయం అనేది అత్యున్నతమైంది. ఇంకా కూడా ఈ జ్ఞానాన్ని పంచడం ద్వారా పెంచబడుతుంది అంటారు. అంటే లెర్నింగ్ బై టీచింగ్ అనే ఫార్ములా ఒకటి ఉంది. నువ్వు ఇతరులకు అందించడం ద్వారా నీలో జ్ఞానం అనేది వృద్ధి అవుతూ ఉంటుంది. ఇది యూనివర్సల్ లా. అదేవిధంగా స్థూలధనం సహాయం చేసినందువల్ల జరిగే పుణ్యము ఇక్కడ జ్ఞాన సహాయం చేసినందువల్ల ఇంకా అధిక రెట్ల పుణ్యం పొందుతారు. ఉదాహరణకు ఒక 3 వ్యక్తులు, ఒక అతను ఎంతసేపటికి ఫిజికల్ హెల్ప్, ఈ అన్నదానానికి, ఈ వస్త్రదానానికి వీటికి మాత్రం డబ్బులు సహాయం చేసేవాడట. ఇంకో అతను
విద్య మీద స్కూల్ పిల్లలకి, అనాథ పిల్లలకి, ఇటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ చదువులకి వాటికి ఖర్చులకి ఇస్తూ ఉండేవాడట. స్కాలర్షిప్ల రూపంలో మెరిట్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఇవ్వడం అట్లా. ఇంకొక అతను ఆధ్యాత్మిక సాధనలు అంటే ధ్యాన సాధనలు, జ్ఞానం కోసం చేసే సాధనలు, ఇట్లా ఆ సాధన పరులకి అంటే ఆ యోగులకి అన్నదానాలు, వాళ్ళకయ్యే ఖర్చులు, ఈ విధంగా అంటే భగవద్భక్తులకి, భగవత్ సాధకులకి సహాయం చేస్తుండేవాడట. కానీ వీళ్ళ పనుల్లో చూసుకుంటే ఈ జ్ఞానానికి సంబంధించిన సహాయం చేసిన వాళ్ళకి అధికంగా ప్రతిఫలాన్ని పొందుతూ ఉన్నారు వాళ్ళకు అనుకూలంగా. మిగతా వాళ్ళకు కూడా, మిగతా వాళ్ళు పొందుతున్నారు, ఫిజికల్ హెల్ప్ ఇంటలెక్ట్ చేసేవాళ్ళు. అదేవిధంగా స్పిరిచువల్ చేసేవాళ్ళు వాళ్ళతో పోలిస్తే ఇంకా అధికంగా మంచి ప్రతిఫలాలను పొందుతున్నాడు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఈ ధ్యాన జ్ఞాన సహాయాన్ని అందిస్తారో అప్పుడు ప్రకృతి కూడా మీకు దాసోహం అవుతుంది. అంటే మీరు ప్రకృతి వైపు ఆలోచించినప్పుడు మీ పర్సనల్ వ్యవహారం నేచర్ మీ గురించి ఆలోచించడం మొదలు పెడుతుంది, అంటే మీకు సహాయం చేయడం మొదలు పెడుతుంది. కాబట్టి దానం ఇతరులకు చేయడం అనేది ఒక మంచి లక్షణం. దాంట్లో ఈ ధ్యాన జ్ఞాన సేవ చేయడం అనేది అత్యున్నతమైన లక్షణం. కాబట్టి మనం ఎప్పటికప్పుడు ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంచుకుంటూ అది ఇతరులతో పంచుకుంటూ ఇతరుల యొక్క బాధని భయాన్ని తొలగిస్తూ ఆనందంగా జీవించేదానికి సహాయపడాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ హరి ఓం తత్సత్.